హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. మనం ఇప్పుడు చూస్తున్నది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి. సందర్భ వాక్యాన్ని గంగావతరణం అనే సెకండ్ లెసన్ గురించి మనం ఈరోజు చూద్దాం. ఏవి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన సందర్భం ఇది. సోయం ఆపగామాపగామివ, సోయం ఆపగామాపగామివ. గామ్ అంటే గోవు, కామధేనువు అంటారు. ఆ గోవుకు సంబంధించినటువంటిది. ఆ గోవు అంటే ఏది అంటే మరి కామధేను అంటే ఏంటంటే గంగా నది. అన్నీ అక్కడి నుంచే జన్మిస్తున్నాయి కాబట్టి మరి కామధేనువుతో పోలుస్తున్నాడు కవి. చూద్దాం ఈ కవి పరిచయం. ఈ సందర్భ వాక్యమును చెంపు రామాయణ కావ్యమునందలి బాలకాండ నుండి గ్రహించారు. ఈ కావ్యాన్ని భోజరాజు రచించాడు. ప్రస్తుత పాఠ్య భాగమునకు గంగావతరణం అని పేరు. ఈ కవి పరిచయం అన్ని దానిలకు కూడా వర్తిస్తుందన్నమాట. సందర్భం యాగ సంరక్షణకై విశ్వామిత్ర మహర్షిని అనుసరించిన రామలక్ష్మణులు సోన నది వద్ద ఉదయకాల విధులను నిర్వర్తించి తిరిగి బయలుదేరి గంగానదిని చేరుకున్నారు. ఆ సమయమున భోజుడు గంగానది యొక్క పవిత్రతను ఇలా వర్ణించాడు. సో గంగ ఎంతో పవిత్రమైనది అని అందరికీ తెలిసినటువంటి విషయమే. భోజ మహారాజు గంగ పవిత్రతను వర్ణించేటువంటి సందర్భం మెయిన్గా ఇది. వాక్యార్థం: ఆ రాముడు కామధేనువు వలె ఉన్న గంగానదిని చేరెను. కామధేనువు అంటే ఎన్నో ఇస్తున్నటువంటిది గంగానది కాబట్టి అది కామధేనువు అన్నారన్నమాట. నాశనం లేనిదన్నమాట గంగానది మెయిన్గా. వివరణం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇది. కామధేనువు పవిత్రమగు క్షీరము కలిగి ఉన్నట్లు గంగ పవిత్రమగు నీటిని కలిగి ఉన్నది. కామధేనువు ఇంద్రునకు ఆనందం కలిగించినట్లు ధర్మకార్యములు నెరవేర్చు వారికి గంగానది ఆనందాన్ని కలిగిస్తుంది. వేదములందు వర్ణింపబడి కామధేనువు వలె ఉన్న గంగను రాముడు సమీపించాడు. మరి కామధేనువు లాంటి గంగా నదిని రాముడు చేరుకున్నాడు అని మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం రెండో సందర్భం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పుత్రశోకాత్ దివంగతః. పుత్రశోకం వల్ల చనిపోయాడు. ఎవడు చనిపోయాడో చూద్దాం. సందర్భం: అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసిన సగరుడు స్వర్గస్థుడగుటను కవి ఇలా వర్ణించాడు. అశ్వమేధ యాగం తర్వాత సగర మహారాజు చనిపోతాడనమాట. వాక్యార్థం: పుత్రశోకంతో సగరుడు దివంగతుడైనాడు. వివరణం: యాగాశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని మనుమడు అంశుమంతుడు పాతాళంలో భస్మమై ఉన్న తన పినతండ్రులను చూశాడు. అక్కడే ఉన్న యాగాశ్వాన్ని తెచ్చి తాతగారైన సగరునకు విషయం చెప్పాడు. తన పుత్రులందరూ మరణించారని తెలుసుకున్న సగరుడు అశ్వమేధ యాగం పూర్తి చేసి పుత్రశోకంతో దివంగతుడైనాడు. పుత్రశోకంతో ఇతడు చనిపోతాడనమాట. 60,000 మంది కొడుకులు చనిపోయారు కదా, భస్మమై కపిల మహర్షి కోపానికి బలై చనిపోయారు కదా అని చెప్పేసి బాధపడుతూ ఇతడు దివంగతుడు అవుతాడనమాట. ఇంపార్టెంట్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం, సందర్భాలు మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయొచ్చు. సాంస్క్రిట్లో మామూలుగా సందర్భాలు సాంస్క్రిట్లోనే రాయాలి ఇంటర్మీడియట్ వరకు, కానీ డిగ్రీలో అలా లేదు. ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, ఇంకా బాగా వస్తే సాంస్క్రిట్లో కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది, అమర్త్య సరితం కర్తుం మేనే మర్త్య తరంగిణి. అమర్త్యులు అంటే దేవతలకు నిలువైనటువంటి దేవతలకు కొలువైనటువంటి గంగని, స్వర్గంలో ప్రవహించేటువంటి గంగని భూమి మీదికి తీసుకొచ్చాడు భగీరథుడు. ఆ విషయం ఇది. అమర్త్యులు అంటే దేవతలు, మర్త్యులు అంటే మానవులు. దేవతల దగ్గర ఉన్న గంగను భూమి మీదికి దించాడు, మానవ లోకానికి తీసుకొచ్చాడు భగీరథుడు అని చెప్తుందన్నమాట ఇది. దిలీప కుమారుడగు భగీరథుడు దివినున్న గంగను భువికి తేవలనని నిశ్చయించుకునుటను కవి ఇట్లు
తెలిపెను. దివి అంటే పైన, స్వర్గం లేదా ఆకాశం అని. ఆకాశ గంగను భూమికి తీసుకురావాలనేది భగీరథుని యొక్క ముఖ్య ఉద్దేశం. వాక్యార్థం: దేవనదియగు గంగను భూలోకంలో ప్రవహించునదిగా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఎవరు నిశ్చయించుకున్నారు? భగీరథుడు అనమాట. అందుకే భగీరథ ప్రయత్నం అంటూ ఉంటాం మనం ఏదైనా పెద్ద ప్రయత్నాన్ని. వివరణం: సగరుడు పుత్రశోకంతో మరణించగా అతని మనుమడు అంశుమంతుడు రాజ్యాన్ని పాలించాడు. తర్వాత అతని కుమారుడు దిలీపుడు రాజ్యం ఏలాడు. అనంతరం దిలీపుని కుమారుడు భగీరథుడు రాజ్యం చేపట్టాడు. ఆ తరువాత భగీరథుడు సగరు పుత్రులను తరింపజేయడానికై దేవనదిని భూలోక నదిగా చేయదలిచాడు. సో అదనమాట. నెక్స్ట్, భగీరథో విదో క్రౌర్యాత్ పరీక్షీణాం మనోరథ. భగీరథో విదేహే క్రౌర్యాత్ పరీక్షీణాం మనోరథ. శివుని జటాజూటంలో బంధింపబడిన గంగను కనపడకపోగా భగీరథుడు పొందిన అవస్థను కవి వర్ణించాడు. శివుని మీదికి గంగ ఆకాశం నుంచి శివుని శిరస్సు మీదకి పడుతుంది. శివుని శిరస్సు మీదకి పడుతుంది. ఆ శిరస్సు మీద పడినప్పుడు శివుడు ఆమెను బంధించేస్తాడు తన జటాజూటలంలో. జటలు అంటే తెలుసు కదా, జడ. తనకున్నటువంటి జటలలో ఆ గంగా నదిని బంధిస్తాడనమాట. దానికి సంబంధించింది. క్రూరమైన విధి వలన భగీరథుడు క్షీణించిన కోరిక గలవాడేను. ఆకాశం నుండి భువికి వచ్చు సందర్భంలో అహంకారం చూపిన గంగను తన జటాజూటలం అంటే తల మీద అని అర్థం. జటలు అంటారు మామూలుగా. శివుడికి ఉన్నటువంటి వెంట్రుకలను, తల మీద ఉన్న వెంట్రుకలను జటాజూటలం అంటారు. శివుడు బంధించాడు. దానితో గంగ కనబడలేదు. అప్పుడు భగీరథుడు విధి ప్రాబల్యానికి చింతించాడు. అతని కోరిక క్షీణించింది. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. పపాత పార్వతీ కాంత జటాకాంతర గహ్వరే. పపాత పార్వతీ కాంత జటాకాంతార గహ్వరే. గంగానది ఆకాశం నుండి శివుని శిరస్సుపై పడుతున్న సందర్భంలో కవి ఇలా వర్ణించాడు. పపాత అంటే పడేను అని అర్థం. ఎవరు పడుతున్నారు? పార్వతీ కాంత జటాకాంత కాంతర గహ్వరే. పార్వతీపతి జటాజూటమనే అడవియందు నోటియందు గంగపడెను. పార్వతీకాంత, పార్వతీకి భర్త అయినటువంటి మహేశ్వరుని మీద, శివుని మీద పడుతున్నప్పుడు ఆయన జటలలో బంధిస్తాడనమాట ఆమెను. అదే చెప్తున్నాడు ఇక్కడ. వివరణం: గర్వంతో ఉన్న దేవనది ఆకాశం నుండి పడుతూ పరమశివుని జటాజూటం అనే దట్టమైన అడవి నోటి యందు పడినది. ఆయన బంధించేస్తాడనమాట ఆమెను. ఆమెకున్నటువంటి గర్వాన్ని తగ్గించడానికి శివుడు ఆ విధంగా గంగకు కూడా గర్వం తగ్గిస్తాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు గంగావతరణకు సంబంధించినటువంటి సందర్భాలన్నమాట. దీంట్లో ఇంపార్టెంట్ నేను గుర్తుపెట్టాను, అవి చదువుకోండి. మోస్ట్లీ 99% రావడానికి అవకాశం ఉంది. వీటిలో చూసుకుంటే బెటర్, అన్నీ కూడా ముఖ్యంగా అవి చూసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.